యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారో? మరి గతించిన వారం అంతా కూడా ఎండా వేడి నుంచి తప్పించి మరొక నూతనమైన దినములో ఆదివారంలో మొదటి ఆదివారంలో అందరినీ ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనము. నీ సహాయం చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని సహాయము మన పట్ల, మన కుటుంబం పట్ల, మన బిడ్డల పట్ల ఉంటే మనం ఏదైనా దాటగలము, జయించగలము, దాన్ని చేరుకోగలము, అందుకోగలము, పొందుకోగలమండి. మరి దేవుని సహాయం లేకపోతే మనం ఎందుకు పనికిరామండి, ఏదీ చేయలేమండి. మన జీవితంలో ప్రతిదీ కూడా శూన్యంగానే ఉంటుందండి. మరి దేవుని సహాయం ఎప్పుడూ కూడా మనం కోరుకోవాలండి, మనం పొందుకునేలా చేసుకోవాలండి. మరి అలా చేయాలి అంటే ప్రార్థనా సహాయం మనకు ఉండాలండి. మరి అలాంటి ప్రార్థనా సహాయం నీకు ఉండాలి అంటే మరి రేగి మొదటి జామున లేచి దేవుని సన్నిధిలో మరి ఆయన తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తే నీవు, నీ కుటుంబ సభ్యులు, నీ బిడ్డల బిడ్డలు దీవించబడతారు, ఆశీర్వదింపబడతారండి. వారు క్షేమంగా ఉంటారండి. మరి నువ్వు చేసే ప్రార్థనలే మరి కుటుంబాన్ని ఎంతగానో కాపాడతాయండి. అటువంటి ప్రార్థనలు ఎప్పుడూ కూడా నువ్వు పొందుకోవాలని మనస్ఫూర్తిగా దేవాది దేవుని సన్నిధిలో కోరుకుంటున్నామండి. ప్రార్థనా సహాయంతోనే మనం ఏదైనా చేయగలము, జయించగలమనండి. మరి అలాంటి స్థితి మనందరము పొందుకోవాలని కోరుకుందామండి. మరి ప్రార్థన అనేది ఉంటే అది ఏదైనా జయించగలము, సాధించగలమండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే అలా చేయడం వల్ల వారు చదివిన వారు దీవించబడతారు, మీరు దీవించబడతారు. మరి ఈ దినమంతా కూడా ఈ వాగ్దానం, చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకొని ధ్యానించుకుంటూ ఉంటే నువ్వు చేసే ప్రతి పని, అది ఏ పనైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, అది ఏదైనా సరే, మరి కుటుంబ విషయంలోనైనా నీకు కలతలు అనేవి కలగకుండా మరి మనశ్శాంతితో ప్రశాంతంగా హాయిగా దినమంతా నువ్వు ఉండగలవు. మరి అలాంటి వాగ్దానం దేవుడు నీకు ఇచ్చాడంటే దీవెనకరమైన ఆ వాగ్దానాన్ని నువ్వు ధ్యానించుకుంటూ ఉండాలి అంటే ప్రార్థన ద్వారా అనుక్షణం దినదినము మరి ప్రార్థనలో గడపాలని చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకొని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.